హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో జిల్లా కోర్టు ఉద్యోగాలకు ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఈ వీడియో చూస్తూ మీరు సింపుల్గా మీ మొబైల్ ద్వారా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. లైవ్లో మీకు ఇప్పుడు ఒక అప్లికేషన్ చేసి కూడా చూపిస్తాను. సో లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో ఇక మనం డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి TGHC అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీకు ఒక లింక్ కనిపిస్తుంది కదా, హైకోర్ట్ ఫర్ ద తెలంగాణ స్టేట్ అని. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో కింద నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. దాని మీద క్లిక్ చేసినా కూడా మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది కదా, రిక్రూట్మెంట్ అని. సో దీని మీద క్లిక్ చేయండి. రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇదే పేజీ మళ్ళీ మీకు రిలోడ్ అవుతుంది. రిలోడ్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, లింక్ ఫర్ సబ్మిషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్. సో ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ 9 రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, మనకు కోర్టుకు సంబంధించిన జాబ్స్ 9 రకాల జాబ్స్కి 9 నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి. అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీటిని డౌన్లోడ్ చేసుకొని అన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూసుకోండి. సో మన ఛానల్లో ఏ జిల్లాలలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ప్రతి పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కమ్యూనిటీ వైజ్ కూడా నేను మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూస్తూ కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రీసెంట్గా తెలంగాణ హైకోర్టు జాబ్స్ పడినప్పుడు ఎవరైతే వాటికి అప్లికేషన్ చేశారో వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానితో మీరు లాగిన్ అయిపోవచ్చు. కొత్తగా కోర్టు జాబ్స్కి ఇదే ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళు మాత్రం రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. సో నేను ఇదే ఫస్ట్ టైం కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం సేపు లోడింగ్ తీసుకుంటుంది. లోడింగ్ తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తాయి. ఇవన్నీ చదువుకోండి. మనకు 2 స్టేజ్ల్లో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ స్టేజ్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి. సో ఇదంతా చదువుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ప్రైవసీ నోటీస్ అని కనిపిస్తుంది కదా, దీన్ని కిందికి స్క్రోల్ చేసి కింద ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్లో అది మిస్ అయింది, ఐ అగ్రీ అనేది కనిపిస్తలేదు. సో మీకు కనిపిస్తుంది, ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. ఐ అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవన్నీ చదువుకోండి. చదువుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఎస్ ఆర్ నో అడుగుతుంది. మీరు ఇదివరకు ఏదైనా కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, లీగల్ సర్వీసెస్ అథారిటీలో కానీ ఏదైనా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నారా, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారా లేదా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. దాదాపుగా అందరూ నో ఉంటుంది. సో నేను నో కాబట్టి నో అని పెట్టేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర మీ SSC సర్టిఫికేట్లో ఉన్న విధంగా మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది SSC సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇవ్వండి. అదేవిధంగా ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, ఎవరైనా గార్డియన్ నేమ్ కానీ ఇవ్వచ్చు. ఇక్కడ ఇచ్చిన నేము వారితో మీకు ఉన్న రిలేషన్ ఏంటో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ మా ఫాదర్ నేమ్ ఇస్తున్నాను కాబట్టి ఫాదర్ అని పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ SSC సర్టిఫికేట్లో ఉన్న విధంగానే డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ జెండర్ దగ్గర మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్, మ్యారేజ్ అయితే మ్యారేజ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, విడో అయితే విడో సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ కేటగిరీ దగ్గర ఇది ఇంపార్టెంట్, ఇది క్లియర్గా చెక్ చేసుకోండి. మీరు BCI బీనా, BC డీనా, BCఈనా, SC అయితే గ్రూప్ 1, గ్రూప్ 2నా, గ్రూప్ 3నా క్లియర్గా చెక్ చేసుకోండి. కొంచెం జూమ్ చేస్తాను మీకు కనిపించడానికి. సో నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్ అని పెట్టుకోండి. ఎస్ అని పెట్టుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి. అదేవిధంగా సదరం సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి, దాన్ని అప్లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది. సో నో అయితే నో పెట్టుకోండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ నేను కాదు కాబట్టి నేను నో అని పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెను, ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. నేను నో కాబట్టి నో అని పెట్టేసుకుంటున్నాను. సో నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డు లాస్ట్ 4 డిజిట్స్ ఉంటాయి కదా, అది ఇక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ దగ్గర మళ్ళీ అదే మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఇది వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదండి. సో నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ దగ్గర ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ దగ్గర మళ్ళీ అదే ఈమెయిల్ ఇచ్చి కన్ఫర్మ్ చేసేసుకోండి. సో నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీ యొక్క లోకాలిటీ డీటెయిల్స్, మీ యొక్క జిల్లా ఏంటిది, మీ లోకల్ డిస్ట్రిక్ట్ ఏంటిది అనేది ఇక్కడ అడుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క జిల్లాలన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లాని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ డీటెయిల్స్. సో ఇది క్లియర్గా ఇచ్చుకోండి మీకు దగ్గర ఉండే విధంగా. ఇది రిజిస్ట్రేషన్లోనే అడుగుతుంది మనకు. భవిష్యత్తులో మీరు ఏ కోర్టు జాబ్స్కి అప్లై చేసినా కూడా ఇవే ప్రిఫరెన్స్ ఉంటుంది. సో నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి హైదరాబాద్ అని పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రిఫరెన్స్ 2లో మనం మళ్ళీ హైదరాబాద్ పెట్టడానికి రావట్లేదు. కరీంనగర్ అయితే కరీంనగర్, వరంగల్ అయితే వరంగల్ పెట్టుకోండి. ప్రిఫరెన్స్ 3 కూడా ఇవ్వండి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ 4
ప్రిఫరెన్స్ 3 అండ్ ప్రిఫరెన్స్ 4 కూడా ఇవ్వాలి. ప్రిఫరెన్స్ 4 వచ్చేసి నేను నిజామాబాద్ ఇచ్చేసాను. ప్రిఫరెన్స్ 5 సెంటర్లు అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని చెప్పేసి అడుగుతుంది. మీ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ అడ్రస్లో ఫస్ట్ మీ హౌస్ నెంబర్ ఉండాలండి. హౌస్ నెంబర్ ఫస్ట్ ఇచ్చి ఆ తర్వాత విలేజ్ నేమ్, మండల్ నేమ్ కూడా ఇచ్చి డిస్ట్రిక్ట్ నేమ్ కూడా అక్కడ ఇచ్చేయండి. సో నెక్స్ట్ ఆ తర్వాత స్టేట్, మీ యొక్క స్టేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ తెలంగాణ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డిస్టిక్ తెలంగాణ సెలెక్ట్ చేసుకున్న తర్వాత తెలంగాణలో ఉన్న జిల్లాలన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీదే జిల్లా అయితే ఆ జిల్లా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సిటీ దాదాపుగా విలేజ్లు ఉంటాయి కాబట్టి మీ డిస్టిక్ నేమ్ని ఇక్కడ సిటీ ఇచ్చేయండి. సో నెక్స్ట్ పిన్ కోడ్, మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఇచ్చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్. సో ఇది ఎస్ అయినా పెట్టుకోండి. దాదాపు అందరూ కమ్యూనికేషన్ అడ్రస్ సేమే కాబట్టి ఎస్ అని పెట్టుకోండి. లేకపోతే నో అని పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ మీరు ఎక్కడ ఉంటున్నారో మీ కమ్యూనికేషన్ అడ్రస్ మొత్తం మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ డిక్లరేషన్ కనిపిస్తుంది కదా, ఇది ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. ఐ అగ్రీ మీద క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక క్యాప్చా అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసేయండి. 413521. సో క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఒక క్యాప్చా కనిపిస్తుంది. ఈ క్యాప్చాని ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ రీవెరిఫై అని కనిపిస్తుంది కదా, ఈ రీవెరిఫై మీద క్లిక్ చేయండి. రీవెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్టే అని మళ్ళీ ఇక్కడ మీరు కన్ఫర్మేషన్ బాక్స్లో టిక్ చేయాలి. ఇవన్నీ టిక్ చేసుకోవాలి చదువుకుంటూ. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చదువుకుంటూ ఇవన్నీ చదువుకుంటూ ఇక్కడ రైట్ సైడ్ మీరు టిక్ చేయాలి. మీ పేరు, అదేవిధంగా ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అన్నీ కూడా మీకు ఇక్కడ కింద కనిపిస్తాయి. ఇవన్నిటికీ కూడా మీరు టిక్ చేసుకుంటూ కిందకి వచ్చి ఇవన్నీ టిక్ చేసి రీవెరిఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇది లాగిన్ అయిపోతుంది. మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి, ఈమెయిల్కి మెసేజ్ కూడా వస్తుంది. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, గో టు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫస్ట్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక ఆ ఇన్స్ట్రక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్లో ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అనేది అవుతాయి. అవన్నీ చూసుకోండి. మీరు క్రాస్ చెక్ చేసుకున్నా చేసుకోకపోయినా చేసేది ఏమీ లేదు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి మార్చుకోలేరు కూడా. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మార్చుకోలేరు. డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్లో మీరు ముందుకు వెళ్ళడమే, ఇక వేరే వెనక్కి వచ్చేది ఏమీ లేదు. సో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా 1-2 సార్లు అనేది చూసుకోండి. సో కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. కింద సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఇక్కడ మీరు ఇప్పుడు క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషను, ఇంటర్ అయితే ఇంటరు, అదేవిధంగా 10th అయితే 10th సెలెక్ట్ చేసుకోండి. సో నేను గ్రాడ్యుయేషన్ కాబట్టి నేను గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పోస్ట్తో సంబంధం లేదండి. మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీ యొక్క కామన్ క్వాలిఫికేషన్ ఏంటిదని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ కాబట్టి మీరు గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేసినట్లయితే టైప్ ఆఫ్ స్టడీ దగ్గర రెగ్యులర్ స్టడీ సెలెక్ట్ చేసుకోండి. ఎవరైనా ఓపెన్లో చేయమంటే ఓపెన్ సెలెక్ట్ చేసుకోండి. సో కిందికి స్క్రోల్ చేసిన తర్వాత 1వ తరగతి నుంచి మీరు 10వ తరగతి వరకు ఏ జిల్లాలో చదివారు అనేది ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క లోకాలిటీ అనేది నిర్ధారించుకోవాలి ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1వ తరగతి ఎక్కడ చదివారు, ఏ డిస్టిక్లో చదివారు, ఏ స్కూల్లో చదివారు, అదేవిధంగా ఏ ఇయర్లో 1వ తరగతి పాస్ అయ్యారు. సో ఇది ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ తర్వాత 2nd క్లాసు, 3rd క్లాసు, 4th క్లాస్, నెక్స్ట్ 5th క్లాసు, నెక్స్ట్ 6th క్లాస్ కూడా సేమ్ ఇదే విధంగా ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఏ స్కూల్లో చదివారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు. సో ఈ విధంగా మీరు 10th క్లాస్ వరకు ఇవ్వాల్సి ఉంటుందండి. 1వ తరగతి నుంచి 10th క్లాస్ కాదు 9th క్లాస్ వరకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీ యొక్క 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి. 10th క్లాస్కి సంబంధించి సపరేట్ కాలం ఉంది ఇక్కడ. నేమ్ ఆఫ్ ది బోర్డు, సో బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ. సో ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అయితే ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశారు హాల్ టికెట్ ఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని. హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీ యొక్క ఇంటర్మీడియట్ డీటెయిల్స్ 10+2 అనమాట. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది బోర్డు,
సో ఏ బోర్డు కింద మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, డిప్లొమా అయితే డిప్లొమా వాళ్ళు జేఎన్టీయూ అని ఇస్తారు కదా, సో అది ఇవ్వండి. ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. సో నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అదేవిధంగా ఇంటర్మీడియట్ యొక్క సర్టిఫికేట్ మీద మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, అది ఇక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, మీరు ఏ యూనివర్సిటీలో చదివారో ఆ యూనివర్సిటీ నేమ్ ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ ఇయర్, అదేవిధంగా నెక్స్ట్ మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి, హాల్ టికెట్ నెంబర్ని. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఒక డిక్లరేషన్ అడుగుతుంది కదా, ఇక్కడ ఐ అగ్రీ మీద దీనికి టిక్ చేయండి. టిక్ చేసేసి ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చాని ఎంటర్ చేసేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ కనిపిస్తాయి. అవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే డేటా అంతా సేవ్ అయిపోతుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ మీకు ఇక్కడ కింద డిస్ప్లే అవుతాయి. ఏదైతే ఓటీఆర్లో వచ్చిన డీటెయిల్స్, దాని కింద మీరు యాడ్ చేసిన క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ మీకు డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, సో అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ అని కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది మీకు క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ అని, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కాసేపు లోడింగ్ తీసుకుంటుంది. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క డిస్టిక్, మీరు ఏ డిస్టిక్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. మీరు ఏ జిల్లాకి అప్లై చేయాలనుకుంటున్నారు, మీ ఓన్ డిస్టిక్కి చేసుకోవాలనుకుంటే ఓన్ డిస్టిక్కి చేసుకో, మీరు వేరే జిల్లాకి కావాలనుకుంటే వేరే జిల్లాకి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ ఉంది కదా, సెలెక్ట్ పోస్ట్ దగ్గర మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పోస్ట్కు చేయాలనుకుంటున్నారో ఒక పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జూనియర్ అసిస్టెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జూనియర్ అసిస్టెంట్ సెలెక్ట్ చేసుకొని, ఇది గ్రాడ్యుయేషన్తో కాబట్టి ఎనీ డిగ్రీ పోస్ట్, ఇది జూనియర్ అసిస్టెంట్ నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని అప్లై చేస్తున్నాను. సో జ్యుడిషియల్ డిస్టిక్ ఏ జిల్లాలో అప్లై చేయాలనుకుంటున్నాను, జగిత్యాల జిల్లా, లేకపోతే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సో ఖమ్మంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖమ్మంలో నేను అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఖమ్మంకి సెలెక్ట్ చేసుకున్నాను, ఖమ్మం. సో ఖమ్మం సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమేమి భాషలు వచ్చు, అదేవిధంగా ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ ఇచ్చారు కాబట్టి ఇది మీకు ఎనేబుల్ అవ్వదు. ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత మీకు ఏమేమి భాషలు వచ్చు అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. మీకు నాకు తెలుగు వచ్చు కాబట్టి నేను తెలుగు పెట్టుకుంటాను. ఉర్దూ నాకు తెలియదు, పెట్టను. నేను హిందీ కూడా నాకు రాదు కాబట్టి పెట్టను. మరాఠీ, కన్నడ ఇవి నాకు రావు కాబట్టి ఓన్లీ తెలుగు ఒకటే వచ్చు కాబట్టి తెలుగు ఒకటే పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ స్టడీ, ఇది ఆల్రెడీ మనకు ఎనేబుల్ కాదు, ఫస్ట్ రిజిస్ట్రేషన్లోనే మనం పెట్టేస్తాం కాబట్టి. సో నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇవన్నీ ఆల్రెడీ మన రిజిస్ట్రేషన్లో ఇచ్చిన డీటెయిల్సే. కిందికి స్క్రోల్ చేసి కింద అదర్ క్వాలిఫికేషన్ అని కనిపిస్తుంది కదా, అదర్ క్వాలిఫికేషన్ దగ్గర మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఎస్ అని పెట్టుకోండి, ఎందుకంటే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన కొన్ని పోస్టులు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, తప్పనిసరిగా మనకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఏమేమి ప్రొఫిషియన్సీ స్కిల్స్ ఉన్నాయి కంప్యూటర్కి సంబంధించి. సో నాకు పీజీడీసీ వచ్చు, సో ఇది పెట్టుకున్నాను నేను, సరిపోతుంది. ఇది ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. సో మీకు ఇంకా ఏమైనా అదర్ స్కిల్స్ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. సో ఒక్కటైతే కంపల్సరీ పెట్టాలి, ఇక్కడ స్టార్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది మనకు. నెక్స్ట్ పేజ్లో ఇక్కడ మీకు మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫోటో 80 KB లోపే ఉండాలి, సిగ్నేచర్ కూడా 80 KB లోపే ఉండాలి. సో ఒకవేళ మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ 80 KB లోపు లేకపోతే ఏ విధంగా మార్చుకోవాలనేది మన ఛానల్లో వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. లేకపోతే మీరు డైరెక్ట్గా గూగుల్లో ఇమేజ్ సైజ్ రెడ్యూసర్ అని టైప్ చేసి మీ యొక్క ఫోటో అప్లోడ్ చేసేసి కింద 78 KB ఇవ్వండి. 80 KB మనకు అడిగారు కాబట్టి 78 కావాలని చెప్పేసి నంబర్ ఇవ్వండి. ఆ తర్వాత వచ్చిన ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేయండి. నేను ఆల్రెడీ రెండింటిని 80 KB లోపే చేసి పెట్టుకున్నాను. సో వాటిని నేను అప్లోడ్ చేసేస్తున్నాను. ఫోటో అండ్ సిగ్నేచర్ రెండింటిని అప్లోడ్ చేసేసాను. అప్లోడ్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీ యొక్క SSC సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి, ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయాలి. గుర్తుంచుకోండి, క్యాస్ట్ సర్టిఫికేట్లో మీ యొక్క వర్గీకరణ క్లియర్గా ఉండాలి. OBC సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయవద్దు. BC వర్గీకరణ అదేవిధంగా SC వర్గీకరణ అనేది సెంట్రల్ జాబ్స్కు వర్తించదు కాబట్టి OBC అదేవిధంగా సెంట్రల్ ఫార్మాట్లో అవి తీసుకుంటారు. స్టేట్ ఫార్మాట్లోనే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. దాంట్లో క్లియర్గా మీ యొక్క వర్గీకరణ అనేది మెన్షన్ చేసి ఉండాలి. SC అయితే Group 1, Group 2, Group 3, BC అయితే BCB, BCA, BCC ఈ విధంగా మెన్షన్ చేసి ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీరు TC కూడా అప్లోడ్ అనేది చేస్తే సరిపోతుంది. ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో TC కూడా తీసుకెళ్ళాలి. సో నెక్స్ట్ ఇక్కడ ప్లీజ్ అప్లోడ్ యువర్ హయ్యర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటున్నారు. ఇది మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. దీని మ్యాండేటరీ ఏం లేదు, ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. దీంతో పెద్ద ఉపయోగం అయితే ఏం లేదు.
సో అన్ని రకాల డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత పేమెంట్ మోడ్ ఆన్లైన్ ఒకటే ఉంటుంది, ఆఫ్లైన్ లేదు. ఆన్లైన్ మోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ చూపిస్తుంది 600 రూపీస్ అనేది. నేను బీసీ కాబట్టి 600 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 400 రూపీస్. సో అదేవిధంగా 23 రూపీస్ అడిషనల్గా మనకు ఈ ట్యాక్స్ అనేది పడుతుంది. సో 623 రూపీస్ ఫర్ ఈచ్ అప్లికేషన్. సో ఈ పేమెంట్ అనేది ఇక్కడ లాస్ట్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ చెక్ బాక్స్, దీని మీద క్లిక్ చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి కిందికి స్క్రోల్ చేసినట్లయితే ప్రివ్యూ ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ప్రివ్యూ మీద క్లిక్ చేసి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్కి సంబంధించిన గేట్వే అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు వేరే జాబ్కి అప్లై చేయాలనుకుంటే మళ్ళీ మీరు అప్లికేషన్ ఫ్రెష్గా ఓపెన్ చేయాలి. ఇది ఓన్లీ నేను ఇప్పుడు అప్లై చేశాను కానీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించింది మాత్రమే ఈ పేమెంట్. సో మీరు వేరే జిల్లాలో ఏదైనా వేకెన్సీకి అప్లై చేయాలంటే ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, దానికి 600 రూపీస్ పేమెంట్ చేయాలి. అది కాకుండా ఇంకో జిల్లాకి మళ్ళీ అప్లై చేయాలంటే మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ ఆ పోస్ట్ని ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకొని దానికి మళ్ళీ 600 రూపీస్ సపరేట్గా పేమెంట్ చేయాలి. సో కాబట్టి మీరు జిల్లాల విషయంలో క్లియర్గా ఉండండి. మీరు ఏ జిల్లాకి అప్లై చేస్తున్నారో దాంట్లో వేకెన్సీస్ని క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే అప్లికేషన్ చేయండి. మీరు ఎటో తెలియకుండా అన్ని అప్లికేషన్ చేస్తారంటే 10,000 దాటుతుంది అప్లికేషన్ ఫీజు. సో ఇది జాగ్రత్తగా చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. సో కిందికి వెళ్ళి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే పేమెంట్కి సంబంధించిన గేట్వే అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేమెంట్కి సంబంధించిన గేట్వే ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అండ్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళు దాదాపుగా క్రెడిట్ కార్డ్ తోటే పేమెంట్ చేయండి. హై సక్సెస్ రేట్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా ఎప్పుడు కూడా పేమెంట్ అనేది ఫెయిల్ అవ్వదు. సో నెక్స్ట్ ఇక్కడ యూపీఐ కూడా ఉంది. యూపీఐ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు యూపీఐ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో నేను పేటీఎం సెలెక్ట్ చేసుకుంటున్నాను. పేటీఎం మీద సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేశాను. ప్రొసీడ్ మీద క్లిక్ చేసి నా పేమెంట్ అనేది కంప్లీట్ చేస్తాను. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ ప్రింట్ అని కనిపిస్తుంది కదా. సో పేమెంట్ అయిపోయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోండి, లేకపోతే మీ యొక్క మెయిల్లో దీన్ని సేఫ్గా సేవ్ చేసుకోండి. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ అడగండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అదేవిధంగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.